అందరికీ నమస్కారం అండి. హెల్దీ అండ్ స్వాగతం. ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, ఈరోజు ఒక స్పెషల్ స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను. అదేంటి అంటే పూల్ మకానాతో బావా. పూల్ మకానాతో స్వీట్ చేస్తారా? అవును బావా, చాలా బాగుంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్వీట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రోజు అయితే ఒక మంచి పాయసం ప్రిపేర్ చేస్తున్నాను. కార్తీక మాసం కదా, పౌర్ణమి, మంచి పాయసం, కార్తీక పౌర్ణమి. దానికి కావాల్సిన ఏంటి అంటే డ్రై ఫ్రూట్స్, కాజు, కిస్మిస్, బాదం, కొన్ని వాటర్ మిలన్ సీడ్స్ తీసుకున్నాను. ఇంకా బెల్లం పౌడర్ బావా. అంతేకాకుండా నెయ్యి, ఇంకా ఆవు పాలు తీసుకున్నాను. ఇంకా పచ్చకర్పూరం, ఇవైతే సరిపోతాయి. హ్యాపీగా మనం ఒక 10-15 మినిట్స్ లో స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఎమ్మీగా వచ్చేస్తుంది. ఏంటి బావ అంటే ఒక 10 మినిట్స్ లో స్వీట్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. రెండు కడాయిలు పెట్టేశాను. ఒక కడాయిలో అయితే పాలు పోసేస్తున్నాను బావ. ఫస్ట్ ఈ పాలు కొంచెం బాగా మరగనియాలి, మీగడతో సహా వేసేసుకోవాలి. నియర్లీ ఒక 1/2 లీటర్ వరకు పాలు అయితే యూజ్ చేస్తున్నాను నేను ఈ రోజు. అవును బావా. ఇప్పుడైతే నెక్స్ట్ వచ్చేసి మనం పూల్ మకానా ఫ్రై చేసేసుకుందాం ఇంకో బౌల్. ఇదైతే కొంచెం మెత్తగా ఉంటుంది మనకు స్టార్టింగ్. దీన్ని కొంచెం మంచిగా ఏంటి అంటే కొంచెం క్రిస్పీ అయ్యే వరకు మనం దీన్ని వేయించుకోవాలన్నమాట. నెయ్యి వేసి కూడా వేయించవచ్చు, ఉత్తిగా కూడా వేయించవచ్చు. డ్రై రోస్టే సరిపోతుంది. కావాలంటే కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇదిగో బావా, మనం ఏంటి అంటే 2 స్టవ్స్ మీద 2 పెట్టేసుకున్నాం అనమాట. ఒక స్టవ్ మీద అయితే పాలు పెట్టేస్తున్నాను. పాలు మంచిగా దగ్గరికి మరిగితే చిక్కగా మంచి టేస్ట్ వస్తుంది. 10 మినిట్స్ అంటే 10 మినిట్స్ కూడా పట్టట్లేదు. 2 స్టవ్స్ అంటే తొందర అయిపోతుంది. ఇదిగో బావా, ఇంకొక బౌల్ లో వచ్చేసి పూల్ మక్కాన మంచి కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం ఇలా అంటే క్రిస్పీనెస్ వస్తుంది. చూపిస్తాను నేను. ఒక 4 మినిట్స్ అయితే 2 to 4 మినిట్స్ అయితే హ్యాపీగా ఇది అయిపోతుంది. సిమ్ లో పెట్టాలి, అయితే మీడియం లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంటే చేతితో మెదిగిపోతాయి అన్నమాట. అవును బావా, ఇది రెడీ అయిపోయింది. దీన్ని అయితే ఒక బౌల్ లో షిఫ్ట్ చేసేసుకొని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేవి అన్ని ఫ్రై చేసేసుకుందాం మనం. ఇదిగో బావా, నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఇది ఆవు నెయ్యి కదరా? కాదు బావా, ఈ రోజు అయితే బఫెలో ఘీ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఫస్ట్ అయితే బాదం వేసేసాను బావా. బాదం కొంచెం ఫ్రై అయిన తర్వాత కాజు. ఎందుకలా? బాదం కొంచెం ఎక్కువ సేపు పడుతుంది బావా. ఫస్ట్ ఏది ఎక్కువ తక్కువ వేసినా అందులో అలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. వంటలో ఎన్ని ప్లానింగ్స్ ఉంటాయరా? అవును బావా, ఇవన్నీ మనం కరెక్ట్ గా చేసుకుంటే వంట టేస్టీగా వస్తుంది. ఇదిగో కాజు యాడ్ చేశాను. లాస్ట్ వాటర్ మిలన్ సీడ్స్, కిస్మిస్ ఒకసారి యాడ్ చేస్తాను అనమాట. ఇవన్నీ చేయాలి అంటే ప్రేమగా చేసినప్పుడు ఇవన్నీ ఐడియాస్ వస్తాయి కదా. ప్రేమనే కాదు బావా, ఎక్స్పీరియన్స్ తో వస్తుంది, కొన్ని టెక్నిక్స్ తో వస్తుంది. ప్రేమ కూడా ఖచ్చితంగా ఉండాలి. వంట చేసేటప్పుడు ప్రేమగా చేస్తేనే వంట టేస్టీగా వస్తుంది మనకి, రుచిగా ఉంటుంది. ఇదిగో బావా, ఇప్పుడు కిస్మిస్ ఇంకా వాటర్ మిలన్ సీడ్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను అనమాట ఇందులోకి. ఓకే, లుక్ అయితే భలే ఉంది. డ్రై ఫ్రూట్స్ చాలా ఎమ్మీగా ఉంటాయి కదా, మనందరికి ఇష్టం కదా, కాబట్టి కొంచెం డ్రై ఫ్రూట్స్ ఎక్కువ యాడ్ చేస్తాను. ఏదో ఒక రోజు తింటాం కాబట్టి యాడ్ చేసుకోవచ్చు, ఏం పర్లేదు. మనం ఏంటి అంటే కొంచెం థిక్నెస్ రావాలి కదా స్వీట్ అంటే. పూల్ మకానాతో థిక్నెస్ రాదు కదా, కాబట్టి మనం ఏం చేయాలంటే కొన్ని పూల్ మకానా తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ కలిపి దాన్ని కొంచెం గ్రైండ్ చేసుకుని వేసుకుంటే మంచి థిక్నెస్ ఇంకా టేస్ట్ వస్తుంది అనమాట మనకి. అంటే మాకు పొడి ఫామ్ లో చేయాలి. అవును బావ, గ్రైండ్ చేసేసుకోవాలి. ఇదిగో బావ, ఇట్లా పౌడర్ ఫామ్ లో చేసుకోవాలన్నమాట మనం. డ్రై ఫ్రూట్స్ ఇంకా పూల్ మకానా కొంచెం థిక్నెస్ ఇస్తుంది దీంతో. అంతేకాదు బావ, స్వీట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, చాక్లెట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చాలా హెల్దీ, లేడీస్ కి అయితే మంచి హెల్దీ ఫుడ్ అనమాట. వాళ్ళ మెన్స్ట్రల్ సైకిల్స్ నుంచి, తర్వాత ప్రీ మెనోపాజ్ నుంచి, వీటన్నిటి నుంచి ఇది కొంచెం మనకు హెల్ప్ చేస్తుంది అనమాట తీసుకోవడం వల్ల. పూల్ మకానా గురించి యాక్చువల్ గా మనకు తెలుసు, కానీ దీన్ని ఇంతగా వాడొచ్చు, ఇలా వాడొచ్చు అని తెలియదు. నేనైతే మెల్లమెల్ల ఒక్కొక్క డిష్ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఈ రోజు కార్తీక పౌర్ణమి కదా, ఈ రోజు అయితే స్వీట్ అయితే చేసేస్తున్నాను అనమాట. దీంతో మంచి ఆలోచన, హెల్దీగా ఇవ్వచ్చు. ఇదిగో బావా, కొంచెం థిక్నెస్ వచ్చేసింది, చూసావు కదా? అవురా, థిక్నెస్ అనిపిస్తుంది. ఇందులో మనం ఇప్పుడు ఇంతకు ముందు ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పూల్ మకానా యాడ్ చేసేసుకోవాలి. ఇది ఒక్క 2 మినిట్స్ వదిలేసిన తర్వాత మనం బెల్లం పౌడర్, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే మన స్వీట్ రెడీ అయిపోతుంది. భలే ఉందిరా కదా. ఇందులో అయితే నేనైతే ఇలాచీ వేస్తున్నాను. ఇలాచీ 2-3 ఇలాచీ వేసాను. ఇంకా పచ్చకర్పూరం లైట్ గా, అంటే లైట్ గా కొంచెం, ఇదిగోండి పచ్చకర్పూరం ఇలా ఉంటుంది. దీన్ని తీసుకొని లైట్ అంటే లైట్ కొంచెం ఇలా యాడ్ చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేస్తున్నాను బాబా. మన స్వీట్ రెడీ. చూసావు కదా ఎంతసేపట్లో రెడీ అయింది అసలు. 10 మినిట్స్ అంటే 10 మినిట్స్ లోపలే అయింది. ఇదిగో బావా, ఈ మాత్రం నెయ్యి, అంతే ఎక్కువ నెయ్యి కూడా అవసరం లేదు. బెల్లం యాడ్ చేసేస్తే సరిపోతుంది. ఓన్లీ డ్రై ఫ్రూట్స్ వేయించిన నెయ్యి సరిపోతుంది. అన్ని యాడ్ చేసాం కదా. లాస్ట్ లో దింపే ముందు
బెల్లం పౌడర్ తీసుకున్నాం కదా బావా, అవును. మనం బెల్లం తీసుకోలే కదా, బెల్లం పౌడరే కదా తీసుకుంది. ఓకే. కొంచెం మన టేస్ట్ తగ్గట్టు కొంచెమే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. కొంచెం ఒక 2 to 3 స్పూన్స్ సరిపోతుంది. యాడ్ చేసేసుకున్నామంటే మన స్వీట్ రెడీ అయిపోయింది. చూసావా లుక్ ఎంత బాగా వచ్చింది ఇప్పుడు బెల్లం యాడ్ చేయగానే. చాలా మంచి లుక్ వచ్చింది. ఇలాంటి హెల్దీగా టేస్టీగా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఇదిగో బాబా స్వీట్ అయితే సర్వ్ చేస్తున్నాను. ఫస్ట్ దేవుడికి పెడతాము. బాబా పూల్ మకాన స్వీట్ ప్రిపేర్ చేశాను కదా, భలే ఉంది లుక్ అయితే. దేవుడికి ప్రసాదం పెట్టేశాం కదా. నీ ప్లేటింగ్ కూడా భలే ఉందిరా. ఇదిగో టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేసి. అద్భుత, చాలా బాగుంది. నేను కూడా బుక్క తిని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తానండి. చాలా ఎమ్మీగా ఉందండి అసలు. అందరు హ్యాపీగా ట్రై చేయొచ్చు. ఇదిగోండి థిక్నెస్ కూడా చాలా మంచి థిక్నెస్ వచ్చింది అలా మనం గ్రైండ్ చేసి వేయడంతో. పూల్ మకాన కూడా హెల్దీ కదా, ట్రై చేయొచ్చు. చాలా బాగుందిరా.